నమస్తే పబ్లిక్ అందరూ మంచిగున్నారా? సిటీ మార్జుసిటల కోసం మంచి మంచి వార్తలు పట్టుకొచ్చినాయి కాబట్టి మన ఛానల్ మార్వకుంటా వార్తలు పురాగా ఓడ్చేదాకా చూస్తూనే ఉంటుండ్రి. సరే మరిగా వార్తలు స్టార్ట్ చేసే కంటే ముందుగల్లా కొన్ని హెడ్లైన్స్ ఉన్నాయి, అవిటితోనే సురు చేద్దాం. చలో హెడ్లైన్స్. బాబు సార్కు దాకింది మళ్ళీ బంపర్ ఆఫర్. ఎలక్షన్ సంఘాలు ఇడిచారు. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఉప ఎలక్షన్ షెడ్యూల్. ఇంకా ఓడతలేదు లోక్సభ స్పీకర్ పదవి పంచాది. కొత్త వాదన చేస్తున్నది ఇండియా కూటమి. పార్టీ మారబోతున్నదట మాజీ సైబర్ మొక్క. పువ్వు పార్టీలకేనట పక్క. కుక్కని తీసుకొచ్చి పిల్లికి ఏమన్నాడు ట్రీట్మెంట్. పక్కా భూమి భూమి తాగిండని పెడుతున్నారు కామెంట్లు. జంపు జిలానీల వేటల గంగులు. బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళతో సెంట్రల్ లో టచ్ లో ఉండరేమో. ఈగలాగితే దొంగంతా కలుగుతుంది అన్నట్టు ఉన్నది కదా ముచ్చట. లోక్సభ స్పీకర్ పదవి మాకు కావాలని బాబు సారు మోదీ సార్ని అడిగిండని, అయితే గా పదవి పూ పార్టీకే ఇత్తెగిత్తే డిప్యూటీ స్పీకర్ పదవిత్తరు కావచ్చు సైకిల్ పార్టీకి అని గప్పట్ల చెప్పుకున్నాం కదా. అయితే ఇప్పుడు గా స్పీకర్ పదవి మీద కొత్త కొత్త ముచ్చట్లు బయటకు వస్తున్నాయి. మరిగా ముచ్చట్లేందో పురాగా అడుచుకుని రాపోండ్రి. ఆ శాఖలకు ఈ శాఖలకు మంత్రులను ప్రకటించిర్రు గాని లోక్సభకు స్పీకర్ ఎవ్వాలనేదైతే ఇప్పటిదాకా చెప్పలే. ఇప్పటిదాకా స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవంగానే అయింది గాని ఈ దాపా గట్ల అయ్యేటట్టు లేదు. లోక్సభల ఎన్నికతోటే స్పీకర్ ఎవ్వాలనేది తేలతట్టున్నది. స్పీకర్ పదవి మాకే కావాలంటే మాకే కావాలని ఎన్డీఏ కూటమిలున్న సైకిల్ పార్టీ, జేడీయూ పార్టీలు అడుగుతున్నాయి మోదీ సార్ను. ఇద్దరు తన్నుకుంటే మూడోనికి సందైనట్టు ఇల్లు స్పీకర్ పదవి కోసం పోటీ పడుతుంటే నడిమిట్ల ఇండియా కూటమి కొత్త ఆలోచన చేసింది. ఈ తాప లోక్సభల మాకు కూడా మంచిగానే బలం ఉన్నది కాబట్టి స్పీకర్ పదవిని ఏకగ్రీవంగా కాకుండా పోటీ పెట్టి డిసైడ్ చేయాలి అని వాదనలు తీసుకొస్తున్నది ఇండియా కూటమి. పదవిని పువ్వు పార్టీ తానే ఉంచుకొని డిప్యూటీ స్పీకర్ పదవి సైకిల్ పార్టీకో జేడీఏకో ఇద్దామనుకుంటున్నారట పువ్వు పార్టీ పెద్ద లీడర్లు. మళ్ళా ఓం బిర్లా సార్కో లేకపోతే ఏపీ పువ్వు పార్టీ పెబ్బే దగ్గుబాటి పురంధేశ్వరి మేడంకో ఇద్దామనుకుంటున్నారట స్పీకర్ పదవి. గట్లయితే డిప్యూటీ స్పీకర్ మాకే ఇయ్యాలి అని పట్టుబడుతున్నారు విపక్ష ఇండియా కూటమోళ్ళు. లేకపోతే స్పీకర్ పదవికి పోటీ పెట్టాల్సిందే అని మంకు పట్టుబడుతున్నారు. ఎందుకంటే ఎన్డీఏకు 293 సీట్లు, ఇండియా కూటమికి 233 సీట్లు ఉన్నాయి లోక్సభల. ఈ నెల 24వ తారీఖు సందైతే లోక్సభ మీటింగ్లు ఉన్నాయి. మరి అప్పటి వరకు లోక్సభ స్పీకర్ ఎవ్వాలనేది తెలుస్తుందో లేకపోతే గిట్లనే నానుతుందో గాని ఓటు చేసిన మ్యాజిక్ చూసినారులా మోదీ సార్ను ఎట్లా తిప్పలు పెడుతున్నదో. బెల్లం ఉన్న కానే ఈగలు, పదవులు పవర్ ఉన్న కానే లీడర్లని అందరికి తెలిసిన ముచ్చటేనాయి. ఇప్పుడు గిదెందుకు చెప్తున్నానంటే ఏపీలా పంకపాటి పవర్ హోంగనే వైసీపీ లీడర్లు మెల్లమెల్లగా ఎవలతో వాళ్ళు చూసుకుంటున్నారు. జగన్ అన్నే మా గుండె ధైర్యం, జగన్ అన్నే మాకు తోడు నీడాని భారీ డైలాగులు కొట్టినోళ్ళు కూడా జంపు జిల్లాలు కానికి చూస్తున్నారట. మరింతకి ఇప్పుడు లైన్లో ఉన్నది ఎవలంటే మాజీ సైబర్ మొక్క, మాజీ మంత్రి విడదల రజనక్క పార్టీ మారే ఆలోచనలు చేస్తుందటుల్లో. ఈ పదవులు హోదాలు జగనన్న పెట్టిన భిక్ష అని పెద్ద పెద్ద డైలాగులు కొట్టుకుంటా మొన్నటి దాకా కన్నీళ్లు పెట్టుకున్న రజనక్క ఇప్పుడేమో ఇంకా పంక పార్టీలనే ఉంటే నా బతుకు బస్ స్టాండే అని దగ్గరుల దగ్గర కళ్ళ నీళ్లు తీసుకుంటూ బాధపడ్డదట. నాకు చిలకలూరిపేట టికెట్ ఇస్తే మళ్ళా గెలిచేదాన్నే, కానీ నన్ను గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి పంపుట్లనే ఘోరంగా ఓడిపోయినా అని మస్తు బాధపడ్డదట.
విడుదల రజనక్క పార్టీ మారుతుందనే వార్త గిర్ర తిరిగే వరకు పంక పాటోళ్ళు ఫోన్ల మీద ఫోన్లు కొడుతున్నారట అక్కకు. కానీ అక్క ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకొని ఎవ్వలకు దొరకకుండా అజ్ఞాతంలో ఉన్నదట. అక్క పంక పార్టీకి టాటా చెప్పి ఒక జాతీయ పార్టీలో చేరుతుందనే వార్త చక్కర్లు కొడుతుంది. మరి మళ్ళా సైబర్ మొక్క డైలాగులు కొట్టి సైకిల్ పార్టీలకు పోదామంటే బాబు సారు ఎట్లాగో దేకడాయే. పోనీ సెయి పార్టీకి షేక్ హ్యాండ్ ఇద్దామంటే షర్మిలక్క పరిస్థితి అట్టనే ఉండే. ఏపీల పార్టీ పరిస్థితి ఇంకా ఘోరంగా ఉండే. అందుకే రజనక్క పక్క పువ్వు పార్టీలకే పోతున్నదని కొందరు అంటున్నారు. మరి ఏపీలో ఎట్లాగో కూటమి సర్కార్ ఉన్నది కాబట్టి బాబు సార్ పువ్వు పార్టీలకు కూడా రానిస్తాడో లేడో అని ఇంకొందరు అనుమానపడుతున్నారట. అయినా రాజకీయంలో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు కాబట్టి అక్క మహానటి పర్ఫార్మెన్స్ ఇచ్చి మళ్ళా ఏదో ఒక పార్టీలో ఇరికి అటెనక ఆస్కర్ పర్ఫార్మెన్స్ తోని మళ్ళా ఏదో ఒక పదవి తెచ్చుకుంటదని అంటున్నారు అక్క గురించి బగ్గ తెలిసిన వాళ్ళు. మరి రజనక్క పార్టీ మారుతుందనే ముచ్చట ఎంతవరకు నిజమో తెలియదు గాని పాపం సైబర్ మొక్క అని మస్తు పేరులేని అక్క పరిస్థితి ఇప్పుడు గడ్డిపోస కంటే అధ్వానమైంది కదా అని బాధపడుతున్నారట అక్క డైహార్డ్ ఫ్యాన్స్. నీ అవ్వ చూడంటే బాబు సార్దే ఉన్నట్టున్నది కదా. ఒక్కసారిగా గిర్రున తిరిగినాయి బాబు సార్ చేతిరేఖలు. 16 ఎంపీ సీట్లు గెలిచి సెంట్రల్ చక్రం తిప్పిన బాబు సారుకు ఇప్పుడు బంపర్ ఆఫర్ కూడా దాకింది. మరిగా బంపర్ ఆఫర్ ఏందో గీ ముచ్చట చూసి అడుచుకుని రాపోర్రి. బంక పార్టీకెంచి ఎమ్మెల్యే కోటాల ఎమ్మెల్సీలైన శ్రీ రామచంద్రయ్య మహమ్మద్ ఇక్బాల్ మొన్నటి ఎలక్షన్ల ముంగట సైకిల్ పార్టీలో చేరికైనరు. అయితే మహమ్మద్ ఇక్బాల్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి సైకిల్ పార్టీలో చేరికైండు గాని రామచంద్రయ్యనేమో రాజీనామా చేయకుండా సైకిల్ పార్టీలో చేరికైండు. గందుకే గైన మీద అనర్హత వేటేసిండు మండలి చైర్మన్. గాళ్ళిద్దరి జాగల్నే ఇప్పుడు ఉప ఎలక్షన్లకు షెడ్యూల్ ఇచ్చింది ఎలక్షన్ సంఘం. ఈ నెల 25వ తారీఖు నాడు నోటిఫికేషన్ ఇడతారట. వచ్చే నెల జూలై 2వ తారీఖు నాడు నామినేషన్లు, 3వ తారీఖు నాడు వాటి చెకింగ్, 5వ తారీఖు లోపట నామినేషన్ వెనుకకు తీసుకునుడు, ఇక 12వ తారీఖు నాడు ఎలక్షన్లు పెట్టి అదే రోజు మాటన రిజల్ట్ లిడ్సుడు. ఇట్లా చెప్పని ఒడగొడతారట పనిని. అసెంబ్లీలకు ఇప్పుడు కూటమి ఎమ్మెల్యేలే ఎక్కువ ఉన్నారు కాబట్టి గా 2 జాగాలు ఖచ్చితంగా కూటమే గెలుస్తుంది అనేది అందరికీ ఎరకైన ముచ్చట్నే. అయితే గా టికెట్లు పవన్ సార్ కోసం పీఠాపురం సీటును త్యాగం చేసిన ఎస్వీఎస్ ఎన్ వర్మ సార్కు, అనకాపల్లి ఎంపీ సీటును త్యాగం చేసిన నాగబాబు సార్కే ఇయ్యాలని ఆలోచనలు చేస్తున్నాడట బాబు సారు. అట్లనే దేవినేని ఉమా, ఆలపాటి రాజేంద్ర ప్రసాదాన్ని కూడా వినబడుతున్నాయి గాని ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ఇట్లయితదో లేదో అట్లా 3 వారాల లోపట్నే మళ్ళీ ఎలక్షన్లు గెలిచి ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం పెట్టుకునే బంపర్ ఆఫర్ కొట్టేసిండు బాబు సారు. టైం అత్తే ఎత్తుక్కుంటా అన్ని వాటంతటవే అత్తాయంటే బాబు సారు ముచ్చట్లు నిజమే అనిపిస్తున్నది కదా. 5 ఏళ్ల దాకా ఏ డోకా లేకుండా ఏ ఎలక్షన్ అయినా కూడా గెలుపుతోటే ప్రయాణం చేస్తాడు కావచ్చు. ఇక అధికార మహిమ అట్లుంటది మరి. అవులా కుక్క పిల్లి చూడడానికి ఒక్క తీరే ఉంటాయా? ఇప్పుడు మనుషుల పోలిన మనుషులు ఉన్నట్టు కుక్కని పోలిన పిల్లి, పిల్లిని పోలిన కుక్క ఉంటుందా? ఓ యాంకర్ అమ్మ, ఏమైంది నీకు? పొద్దునే పిచ్చి కుక్క గిన్నె కరిచిందా ఏంది? కుక్క పిల్లి అని ఏందేందో మాట్లాడుతున్నావు అని అనబోతున్నారు కదా. గీ కుక్క పిల్లి కథ ఏందో గీ వార్త చూస్తే మీకే అర్థమవుతుంది కానీ చూడుండ్రి.
అగో చూస్తున్నారా సర్కార్ దవాఖాన కాడ ఇలా పంచాయతీ ఎట్లున్నదో. కృష్ణా జిల్లా మచిలీపట్నం కాడున్న సర్కార్ దవాఖానకు గీ అన్న ఓ కుక్క పిల్లను తీసుకొచ్చిండట. డాక్టర్ ఏడున్నాడు, అర్జెంట్ నా పిల్లికి ట్రీట్మెంట్ చేయాలి అని ఎమర్జెన్సీ వార్డులకు ఊరికొచ్చిండట. వీడేంది కుక్క పిల్లని తీసుకొచ్చి పిల్లి అంటాడు అని ఆడున్నోళ్ళందరూ పరేషాన్ అయినరట. అన్న మంచి రిమ మీద ఉన్నాడని అందరికీ అర్థమైంది. ఓరి తాగబోతాడా, అది పిల్లి కాదురా కుక్క అని దావకానున్నోళ్ళు ఎంత మొత్తుకున్నా పిల్లిని పట్టుకొని కుక్క అంటారేంది, మీకేమన్నా కళ్ళు మింగినాయని ఉల్టా ఆలనే తిట్టిండు అన్న. సంబంధమైన ఏం చేస్తాం, ఇదిగో అన్నీ ఇదిగో దొక్కాడిచ్చేసి నాడిచ్చేసి ఇదిగో అలాగే విడదాప్రమైనవురా నాయన, అంతగానం ఏం దాగి పాడైనవు, కొంపదీసి బూమ్ బూమ్ బీరిగిన నాయనవా ఎట్లా? సరే కుక్కనో పిల్లో పక్క పొంటున్న పశువుల దవాఖానకు తీసుకోవాలా నాయన అని ఎంత మొత్తుకున్నా అడికెళ్ళి జరగలేదట. ఇక ఆఖరుకు పోలీసులకు ఫోన్ కొడితే వాళ్ళొచ్చి వీన్ని బుద్రికిచ్చి ఆడికెళ్ళి పంపించారట. ఈ అవ్వ తాగితే కింద మీద చేసేటోళ్ళని చూసినాం, కింద పడ్డోళ్ళని చూసినాం గాని ఈ అన్న బిర్రుగా తాగి కుక్కను పిల్లి చేసిండు కదా అని అందరు కామెంట్లు పెడుతున్నారు ఈ వీడియో వైరల్ అయ్యే వరకు. మరి ఇంతకు అన్న ఏ బ్రాండ్ తాగిండో గాని గిట్లుంటాయి చూడుండ్రి కొందరు తాగుబోతులు చేసే చిత్రాలు. పిల్లి పిల్ల పొద్దు పిల్ల తాగో నిద్ర సంబంధమైన ఏం చేస్తాం, ఇదిగో అన్నీ ఇదిగో. పనిగల్ల సుతారి పందిరేస్తానట కుక్క తొక్కతాకి కూలిపోయిందట. గట్లుంటే కొన్ని కట్టడాలు. కాంట్రాక్టర్లయితే మరీ అధ్వానం చేస్తున్నారు. ఎంత మిగులుతున్నాయి అన్న దాని మీదనే ధ్యాస గాని కట్టింది గట్టిగా ఉన్నదా అని చూసుకోవద్దా? అట్లా చూసుకోక ఏదో మామా అనిపిద్దామని చూస్తే ఇంకో గీ బ్రిడ్జ్ కథ అవుతుంది. అబ్బర బాబ్రే, బ్రిడ్జ్ చూసేది చూడంగానే కూలిపోయింది పో. ఎటు దట్టే ఇరిగి ముక్కలు ముక్కలై నీళ్ళల్లో మునిగింది. చూస్తుంటే ముందే కొంచెం అటు ఇటు ఊగినట్టున్నది. అప్పటికే ఈ పిల్లలంతా ఎప్పుడు కూలుతుందా అని చూస్తున్నారు. ఇంతల్లే ఊలితే ఇట్లా ఫోన్లల్లో వీడియో రికార్డు చేసిండ్రు. ఇది బీహార్ రాష్ట్రం అరారియాలున్న బకారా నది మీద కడుతున్న బ్రిడ్జి. ఇంకా పనులు పురాగా కాలేదు, నడుస్తూనే ఉన్నాయట. ఇంతలే వరదొచ్చేసరికి మరి పిల్లలు కుంగినాయో ఏమైందో గాని ఢమాల్ మని కూలింది. అట్లని మరి అంత పెద్ద వరద కూడా ఏం లేదు. అయినా ఈ రేంజ్ లో కూలిందంటే మరి అంత పచ్చిగున్నదో లేదంటే నాణ్యత అట్లున్నదో వాళ్ళకే తెలవాలి. ఇది కూల్తున్న వీడియో చూసి ప్రతి ఒక్కరు మరీ గింత దారుణంగా కూలుతుందా అని నవ్వుకుంటున్నారు. ఇటువంటి బ్రిడ్జిల మించి వాహనాలు పోతే ఎన్ని ప్రమాదాలు జరగాలి ఏంది కథ? మరి కట్టినోళ్ళ మీద రాష్ట్ర సర్కారు ఏం చర్యలు తీసుకుంటుందో చూడాలి.
చాలా మంది ఉత్తగానే నీళ్ళని వారవొత్తుంటారు. సంపులు నిండి రోడ్ల మీద వరదలు వారుతున్నా వాళ్ళు బంజేయరు. ఒక తాన నల్లలు లీకై నీళ్ళని వేస్ట్ అవుతున్నా అస్సలకే పట్టించుకోరు. దేని ఇలువైనా ఉన్నప్పుడు మనకు తెలియదు, అది దూరం అయితే దాని ఇలువ మనకు ఎరకైతుంది. నీళ్లు కూడా గంతెనుల్లా ఉన్నాయి కదా అని అడ్డగోలు వార వస్తే లేనప్పుడు వాటి విలువ ఏందో తెలుస్తుంది. ఇవన్నీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే ఈ వార్త చూస్తే మీకే అర్థమవుతుంది. అగో చూస్తున్నారా, మా రాష్ట్రాలున్నా నాసిక్ కాడ నీళ్ల కోసం ఎట్లున్నదో గోస. డబ్బాలకు పెద్ద పెద్ద తాళ్ళను కట్టి అక్కలందరూ బావి చుట్టూ చేరిండ్రు. ఇక ఒక అక్క సాహసం చేసి లోపటికి దిగి ఓపికతోని ఇక డబ్బాలను నింపుతున్నది. ఇక మెల్లగా డబ్బాలను పైకి గుంజి బిందెలు నింపుతున్నారు అక్కలు. మళ్ళా ఈ బాయి ఊళ్ళే లేదట, కిలోమీటర్లు నడిచి ఊరవతలకి రావాలన్నట. గంత కష్టపడి వచ్చినా కూడా ఆ బావి నిండా నీళ్లున్నాయా అంటే అది కాదు, ఏదో ఆడాడ మూలకు ముత్తమన్ని ఉన్నాయి. ఆడున్నోళ్లకు దినానికి ఇదే పెద్ద డ్యూటీ అట. పిల్ల జల్లనేసుకొని కిలోమీటర్ల కమాన నడవాలే, రిస్క్ చేసి బాయిలకు దిగాలే, నీళ్ళని తీసుకుపోవాలి. వీళ్ళ పరిస్థితి గింత అధ్వానం ఉంటే, నీళ్ల కోసం వీళ్ళు గింత తిప్పల పడుతుంటే మరాడున్న లీడర్లు ఏం గుడ్డి గుర్రం పళ్ళు తోముతున్నారో. ఊళ్ళే ఒక బోరెపిచ్చే తెలివి లేకపాయే. ఏం లీడర్లున్నారో ఏమో పోన్రి. ఓట్లప్పుడు అవ్వా బాన్సనని అత్తరు, అటెనక జనాలు గిట్ల ఎన్ని గోసలు పడ్డా మళ్ళా 5 ఏళ్ల దాకా లీడర్లు కనిపించరు. ఏ సర్కార్ వచ్చినా ఏ లీడర్ వచ్చినా జనాల తిప్పలైతే తీర్తలేవని గరమైతున్నారు. నీళ్ల కోసం వీళ్ళు పడుతున్న గోసను చూసినోళ్ళు. దేశ రాజధాని ఢిల్లీలో కూడా నీళ్లకు గిదే తిప్పలైతున్నదట. మున్సిపాలిటీలు ట్యాంకర్లతో నీళ్లను పట్టుకొచ్చుడే ఆల్సం. పైపులు బిందెలు పట్టుకొని ట్యాంకర్ల మీద దండయాత్రకే బయలుతున్నారు పబ్లిక్. చూసిండ్రా, వానాకాలం షురువైనాక కూడా నీళ్ల కోసం వీళ్ళు గిన్ని తిప్పలు పడుతున్నారంటే ఇక ఎండాకాలం ఇలా గోసేందో మీరే అర్థం చేసుకోండి. నీళ్లను ఉత్తగా పారవోసేటోళ్ళు చూసిండ్రు కదా నీళ్లు ఎంత ఇలువైనాయో. అందుకే జర చూసి వాడుండ్రి ఏమంటున్నాం. ఇక ఇవాళ ఇయాల్టి సిటీ మోర్ వార్తలు మేము చెప్పిన అన్ని జబర్దస్త్గా ఉన్నాయిలే. ఇంకెన్ని మంచి మంచి ముచ్చట్లతో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి మన స్వతంత్ర టీవీ. ఉంటాం మళ్ళా.